సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో కివీస్ జట్టు అద్భుతంగా ఆడి ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్లో కివీస్ జట్టు ఏకంగా 362 పరుగులు సాధించి సౌత్ ఆఫ్రికాకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో కివీస్ ఆటగాళ్లు రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ చెరో సెంచరీ చేసి విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో కివీస్ ఇంతటి స్కోర్ చేయగలిగింది. చివరి 10 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 11 సగటుతో బ్యాటింగ్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు కివీస్ ఆటగాళ్లు ఏ రేంజ్లో రెచ్చిపోయి ఆడారు. ఇక కివీస్ ఇచ్చిన ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించలేక సౌత్ ఆఫ్రికా జట్టు చతికిల పడింది. 100 పరుగులతో మిల్లర్ చివరిలో అదిరిపోయే బ్యాటింగ్ చేసినప్పటికీ సరైన ఆరంభం లేని కారణంగా 50 పరుగుల తేడాతో ఓడిపోయి ఛాంపియన్స్ ట్రోఫీ నుండి సౌత్ ఆఫ్రికా జట్టు నిష్క్రమించింది. అదే సమయంలో భారీ తేడాతో కివీస్ విజయం సాధించి సగర్వంగా టీమిండియాతో తలపడడానికి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో సౌత్ ఆఫ్రికా లాంటి బలమైన జట్టుని ఓడించడం చాలా గర్వంగా ఉంది. ఇక ఫైనల్లో టీమిండియాతో తలపడడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటికే రోహిత్ సేనని ఎదుర్కొన్నాము. అయితే ఆ మ్యాచ్లో దుబాయ్ పిచ్ పరిస్థితులకు అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది. దాంతో మా జట్టు తడబడి టీమిండియా చేతిలో ఓటమిని చవి చూసింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా కాదు. దుబాయ్ పిచ్ పై మాకు కొంచెం అవగాహన ఏర్పడింది. మా జట్టు ఆటగాళ్లు మొత్తం ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నారు. ఈరోజు మ్యాచ్లో కూడా రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ ఇద్దరు అద్భుతంగా ఆడి సెంచరీలు చేయడం బాగా కలిసొచ్చింది. ఇదే తరహా ప్రదర్శన మేము తప్పకుండా ఫైనల్లో చూపిస్తాం. ఈసారి రోహిత్ సేన మాపై ఆధిపత్యం చెలాయించడానికి అవకాశం ఇవ్వమని శాంట్నర్ పేర్కొన్నాడు. రెండవ సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టు ప్రదర్శన చూస్తుంటే టీమిండియాకి ఫైనల్లో గట్టి పోటీ ఎదురయ్యేలా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.